10వ తరగతి విద్యార్థుల సమక్షంలో వేణుగోపాల్ సార్కి సన్మానం చేయడానికి విచ్చేసిన ఈ సందర్భంగా చేసి మా ముందు హై స్కూల్కి ప్రధానోపాధ్యాయులు రావడం మాకు ఎంతో సంతోషమిస్తూ గర్వకారణంగా భావిస్తున్నాము. మా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి మీకు ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మా వంతుగా ప్రయత్నం చేసి మా యొక్క స్కూల్ని ముందు సార్లతోటి అందరితోటి కలిసి చదువుకొని ఈ స్థాయికి ఎదిగినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఈరోజు కార్యక్రమం పెట్టుకున్నాం. అందుకోసమే స్కూల్కి రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి మంచిగా చదువుతుంటే మనం పెద్దగా మంచిగా సార్ ఇట్లా సార్ అయితే ఒకసారి గుర్తు చేస్తాం. సార్ మంచిగా చదివితే అయినా ఇంక్లూడ్ అయ్యింది. చెప్పండి అక్కడ మీరు కూడా చదువుకునేది రేపు ఏదైనా ఉద్యోగస్తులే, లేకపోతే మా ఇక్కడ ఉన్నప్పటికీ సంతోషంగా ఉంది. 89 బ్యాచ్ మాది. దాదాపు మరి ఇన్ని సంవత్సరాల తర్వాత 10వ తరగతి అయిపోయి దాదాపు ఎన్ని సంవత్సరాలు ముగిసిన తర్వాత కూడా మేము అందరం కూడా కలిసి ఉన్నాం. చూడండి మీకు అదే చెప్తుంటాను నేను. మరి దాదాపు 30 సంవత్సరాల తర్వాత ఇదే పాఠశాలకు మరి ప్రధానోపాధ్యాయులుగా రావడం నాకు చాలా సంతోషం, గర్వంగా కూడా ఉంది. మా మిత్రులు ఈరోజు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను సన్మానించడం కూడా చాలా సంతోషం వేస్తుంది. ఎందుకంటే ఇది అందరికీ రాదు జీవితంలో. మరి నాకు రావడం చాలా గర్వంగా సంతోషంగా కూడా ఉంది. మరి ఇదే పాఠశాలలో ఇన్ని సౌకర్యాలు లేవప్పుడు నేను చెప్తుంటా మీకు, 10th క్లాస్ విద్యార్థులు చెప్తుంటే ఇన్ని సౌకర్యాలు లేవు. మరి ఈ చెట్ల కిందనే మా స్కూల్ నడిచేది. 6th, 7th, 8th వరకు కూడా చెట్ల కిందనే. మరి 9th, 8th లో ఒక సెక్షన్ ప్రమోషన్ వచ్చింది. 9th, 10th మాత్రమే క్లాస్ రూమ్ లో ఉండేది. మరి ఇన్ని సౌకర్యాల మధ్య మీరు విద్యను అభ్యసిస్తున్నారు. మరి వాళ్ళు అభిలషించినట్టు మీరు ఉన్నత స్థానంలో చేరుకొని పాఠశాల పేరును, కీర్తిని, ప్రతిష్టను పెంచాలని కోరుతున్నాను. అలాగే మా ఫ్రెండ్స్ కూడా, మా మిత్రులు కూడా చాలా ఉన్నత స్థానాల్లో ఉన్నారు అందరూ. సరే మా వెంకన్న చెప్పినట్టు అందరూ ఏదో ఒక పని మీద ఉన్నారు. మరి మండల పార్టీ అధ్యక్షుడిగా వెంకటేశ్వరరాజు, అందరు జీవితంలో విజయం సాధించినటువంటి మిత్రులు మరి నా చుట్టూ ఉన్నారు. నరేష్ గాని, రాజు గాని, వెంకటేష్ గాని, పేరు పేరున అందరికీ మరి ఆర్థికంగా మరి కుటుంబ పరంగా కూడా మంచి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. భావి జీవితంలో కూడా మరి ఆయురారోగ్య ఐశ్వర్యాలు వాళ్ళకు రావాలని, మా పాఠశాలకు మరి వాళ్ళ స్థాయిలో వాళ్ళకు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించాలని మరి నేను కోరుకుంటున్నాను. అలాగే మరి మీరు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మన పాఠశాలకు, అవునా ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు 18 అనుకుంటా, 18 దానికంటే ముందు, కరోనా కంటే ముందు దాదాపు 25,000 స్పోర్ట్స్ కిట్ ను ఈ స్కూల్ కి అందించడం జరిగింది. మా విద్యార్థులు 1988, 89 బ్యాచ్ తరఫున. ఆ తర్వాత సందర్భంలో నరేష్ కూడా, కోల కిషోర్ గారి కుమారుడు మరి దాదాపు 15,000 అంటే 15 ఆగస్టు సందర్భంగా మరి పాఠశాల విద్యార్థులకు బహుమతులు అందజేసిండు. విధంగా తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు. మరి పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులు ఇకపై కూడా మాకున్నటువంటి దాదాపు 3 లక్షల నిధిని ఒక 10 లక్షల వరకు తీసుకుపోతారని వాళ్ళు తోచిన విధంగా సహాయ సహకారాలు అందించి మనిషి 2,500 ఇచ్చి మా స్కూల్ యొక్క నిధిని ఇంకా పెంచాలని నేను కోరుకుంటున్నాను. మరి ముందు కూడా మా మిత్రులందరూ కూడా ఇదే విధమైన స్ఫూర్తిని కొనసాగించి మాలో మేము మరి మంచిగా కలిసి ఉండాలని కూడా కోరుకుంటూ